ఒక ఒక ఫాదర్కి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక అతను ఫాదర్కు లేనంటూ అలవాటు లేవు, అన్ని చెడు అలవాట్లే ఉంటాయి. తాగుడు బానిసలు, కార్డ్స్ ఆడతాడు, మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. వాడికి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆ పెద్ద కొడుకు కూడా సేమ్ ఫాదర్ లాగానే అన్ని బ్యాలెన్స్ అంటే మందుకు, అన్నిటికీ వ్యసనాలకు, చెడు అలవాట్లు అన్నిటికీ వ్యసనం అవుతారు. చిన్న కొడుకు ఉంటాడు. చిన్న కొడుకు మంచిగా చదువుకొని మంచి ఆఫీస్లో ఒక మంచి ఉద్యోగం, గ్రేడ్ 1 ఆఫీస్లో ఉద్యోగం తెలుసుకొని ఉద్యోగం చేస్తాడు. సో నాలాంటి వాళ్ళు పెద్ద కొడుకుని అడుగుతారు, ఏమైందిరా ఇట్లా తయారైనవి ఏంట్రా అంటే, నేను ఎట్లా తయారైన, మా నాన్న ఎట్లున్నా నేను ఎట్లా తయారైనా, నా సిచ్యువేషన్ ఏముంది, మా నాన్న పోయి అడగండి, నేను మా నాన్న తాగుపోతే నేను తాగుపోతున్నాను. సో అవునా సరే అని చిన్న కొడుకు దగ్గరికి వెళ్తారు. సో చిన్న కొడుకు దగ్గర ఏంటో నువ్వేంది, మరి మీ నాన్న తాగుతున్నాడు, నువ్వెందుకు ఇట్లా జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు. అంటే యాక్చువల్లీ నాకు మా నాన్న ఇట్లా అలవాటు చేయడం వల్ల మా ఫ్యామిలీ ఇట్లా ఖరాబ్ అయింది. సో నేను వాటికి దూరంగా ఉన్నాను. అందువల్ల నేను మంచిగా చదువుకున్నా, ఇట్లా కావద్దు అనుకున్నా కాబట్టి నేను మంచిగా చదువుకున్నా, మంచి ఉద్యోగం చేస్తున్నా. నేను ఇక్కడ ఇద్దరికి పరిస్థితులు ఒకటే నాన్నగారు, ఒకటే ఎన్విరాన్మెంట్. సో థింకింగ్ ఇట్ సెల్ఫ్, వాళ్ళ ఆలోచన విధానం బట్టి అంటే మనకు పరిస్థితులు ఒకలాగానే ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఏం కావాలనేది మనం ముందు డిటర్మినేట్ చేసుకొని దాని ప్రకారం సాధించుకోవాలి. డోంట్ అంటే ఇట్లా ఉన్నారు కాబట్టి ఇలా అవుతున్నా